శేషాచల వాసుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనగానే ఆకాశాన్ని తాకే గోపురం మదిలో మెదులుతూ ఉంటుంది. ఇది దేవతలు కూడా దర్శించదగిన దైవాలయం. పాదయాత్రగా మెట్లదారిలో ప్రయాణం మొదలైతే ప్రతి భక్తుడి చేతి వేళ్ళు కుంకుమ పసుపుతో బొట్లు పెడుతూ భక్తితో పునీతమవుతాయి. ఇక్కడ ఉన్నవాడు లక్షల మంది కోరికలకు జవాబులిచ్చే శ్రీ వెంకటేశ్వర స్వామి, కాలానికి అతీతమైన సాక్షి. సుప్రభాతంతో రోజు మొదలై లడ్డూ ప్రసాదంతో భక్తి ముగుస్తుంది. ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ భక్తులవుతారు. స్వామిని చూసిన ప్రతి ఒక్కరూ అనుగ్రహితుడవుతాడు. స్వామి ప్రతి దర్శనం అదృష్ట చిహ్నం. గోవిందా గోవిందా అంటూ కొండంతా మారుమ్రోగేలాగా గోవింద నామస్మరణతో ప్రతి భక్తుడు పునీతుడవుతాడు. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రతి భక్తుడు పునీతుడవుతూ ఉంటాడు.